హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు ఈ వీడియోలో ముందు వీడియోలో 2 వీడియోలు నేను బాడీ కటింగ్ పెట్టానండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో. ఏ టైలరింగ్ గురించి అవగాహన లేని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అండి. మిగతా వాళ్ళు చూస్తే ఒకటి నేను స్కిప్ చేసేసేయండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎన్నిసార్లు పెట్టినా వాళ్ళకి రాదు కాబట్టి డైరెక్ట్గా ఉంటే అదొక పద్ధతి, ఆఫ్లైన్లో నేర్చుకునేది కాబట్టి మీరు పదే పదే చూసినారంటే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. దాంట్లో 2 క్వశ్చన్స్ లాగా అడిగానండి. ఈ వీడియో ఇప్పుడు చూడండి, ముందు నేర్చుకున్న వాళ్ళకి దీంట్లో 2 క్వశ్చన్స్ పెట్టున్నాను. బాడీ కుట్టేటప్పుడు కుట్లకి ఎన్ని ఇంచీలు అంటే హుక్ పట్టి పెడతాం కదండి, వెనకాల హుక్ పట్టి పెడతాం కదా. బాడీ కుట్టేటప్పుడు కుట్లకి ఎన్ని ఇంచీలు వదలాలి, కుట్లకి ఎన్ని ఇంచీలు పెట్టాలి అనేసి అడిగాను. అది ఆన్సర్ తెలిసి ఉంటే మీకు కరెక్ట్ అండి. ఆన్సర్ తెలియకపోతే చూడండి, మీరేమనుకుంటున్నారో 1/2 ఇంచి అండి, 1/2 ఇంచి మాత్రమే పెట్టాలి. 2 ఇంచీలు కట్ చేసుకొని ఒక హుక్ పట్టేటట్టు, ఎందుకంటే చిన్నపిల్లకాయలకి ఒక హుక్ పడితే చాలు. అది 2 ఇంచీలు గ్యాప్ కట్ చేసుకునేసి దాన్ని 1/2 ఇంచి మాత్రమే కట్ చేయాలి, స్టిచ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగానే ఒక 1/2 ఇంచులో స్టిచ్ చేశారనుకోండి, గ్యాప్ ఎక్కువైపోతుంది అనమాట. గ్యాప్ ఎక్కువైపోయి హుక్ పట్టి కాజా పట్టికి దూరం అయిపోయి సెంటర్లో గ్యాప్ వచ్చేస్తుంది. చిన్నపిల్లలకైతే పర్వాలేదు కదండి, కానీ మనం కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. పర్ఫెక్ట్గా ఉంటేనే అది అందరిస్తుంది అనమాట. అందువల్ల 1/2 ఇంచి మాత్రమే పెట్టుకోవాలా. రెండవది వచ్చి చూడండి, హుక్స్ పట్టి కుట్టేటప్పుడు అది ఏ ఆకారంలో ఉండాలా, అది అంటే మనం కుడతాం కదా, కుట్టినప్పుడు అది 4 పక్షాలుగా మీరు ఇప్పుడు చూడండి, హుక్స్ పట్టి ఉంది కదా, ఇది హుక్స్ పట్టి. హుక్స్ పట్టికి ఇలా 4 పక్షాల్లో మీరు కుట్టకూడదు. కుట్టినారంటే గ్యాప్ ఎక్కువైపోయి అప్పుడు హుక్స్ పట్టి పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఇట్లా వి ఆకారంలో నేరుగా ఇలా వచ్చి ఇలా వి ఆకారంలో ఉంటేనే మీకు అప్పుడు అది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు చూసేదానికి అందంగా ఉంటుంది, ఎక్కువ గ్యాప్ రాదనమాట. అందువల్ల వి ఆకారంలో పెట్టుకొని వి ఆకారంలో మీరు స్టిచ్ చేసుకోవాలా. ఆ తర్వాత వచ్చి 1/2 ఇంచి మాత్రమే వదులుకోవాలా. ఇది నేర్చుకున్నానికి మీరు ఒక పర్ఫెక్ట్గా ఒక ఐడియాకి వస్తుందండి. ఆ తర్వాత వచ్చి చూడండి, బాడీ మెజర్మెంట్ వేసి ఇక్కడ 1, 2 అని నేను నెంబర్లు వేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ బాడీని మనం నిలువులో మడుచుకోవాలి. నిలువులో మడుచుకుంటాం కాబట్టి ఫస్ట్ షోల్డర్ వస్తుంది. రెండోది నిలువులో పొడవు, షోల్డర్ పొడవు 1, 2. ఆ తర్వాత వచ్చి చెస్ట్ 3, ఇటు అవతల నుంచి అవతలకి చెస్ట్ 3 అండి. నడుము 4, చెస్ట్ 3. 5 ఆర్మ్ హోలు 5. 6 నెక్ డౌను, ఫ్రంట్ బ్యాక్ 2 కూడా నెక్ డౌను. ఇది ఒకటే సైజులో ఉంటుందండి, విడివిడిగా ఉండదు కాబట్టి చిన్నపిల్లలకే కదా, అందువల్ల ఒకటేగా ఉంటుంది కాబట్టి బాడీ ఎప్పుడు నెక్ డౌన్ అలా పెట్టుకోవచ్చు. లేదా బాడీ పౌడర్ కొడతారనుకోండి, అప్పుడు ఇటు లోపలికి వెళ్ళిపోయేదే కాబట్టి ఒకే సైజులో పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకుంటేనే బాగుంటుంది. ముందు బెడ ఎక్కువ తక్కువ, వెడక బెడ ఎక్కువ అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి నెక్ డౌను 6, ఒకటే కాబట్టి 2 ఒకటే కాబట్టి హుక్స్ పట్టి 7. ఇలా మీరు కూడా మెజర్మెంట్కి నెంబర్లు వేసి పెట్టుకోండి. నేను ఎప్పుడన్నా కూడా ఇలా క్వశ్చన్స్ అడిగినానంటే అది కరెక్టా లేదా అనేసి మీరు తెలుస్తుందండి. మీకు ఒక ఐడియా వస్తుంది. పదే చూసినప్పుడు ఈ నెంబర్లు చూసినప్పుడు నెక్ ఎక్కడ ఉంటుంది, నెక్ ఎన్నో నెంబర్లో ఉంటుంది, ఇది షోల్డర్ ఎన్నో నెంబర్లో ఉంటుంది, హ్యాండ్స్ ఎన్నో నెంబర్, ఆర్మ్ హోల్ ఎన్నో నెంబర్లో ఉంటుంది, చెస్ట్ ఎన్నో నెంబర్లో ఉంటుంది, పొడవు ఎన్నో నెంబర్లో ఉంటుంది, నడుము ఎన్నో నెంబర్లో ఉంటుంది అనేసి మీకు ఒక ఐడియాకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు జాకెట్ కానీ ఏది కానీ మీరు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతారు. మీకు ఒక ఐడియాకి రావాలనేసి నేను ఇలా డిజైన్ చేసినాను. ఆ తర్వాత వచ్చి ఇది పర్ఫెక్ట్ చూడండి, నోట్స్ ఒకటి ప్రిపేర్ చేశానండి. నేను నోట్స్ ప్రిపేర్ చేశాను. ఈ నోట్స్ ప్రిపేర్ చేసింది వచ్చి మీరు ఇది రాసుకోండి. మీరు కుట్టినా కూడా సరే, ఎవరికైనా మీరు కొత్తలో ఎవరికైనా ఫస్ట్ కుట్టేటప్పుడు మీరు కుట్టినా కూడా సరే, అది ఎవరికి ఎంత పెడుతున్నాం, షోల్డర్ ఎంత పెడుతున్నాం, హ్యాండ్స్ ఎంత పెడుతున్నాం, నడుము ఎంత పెడుతున్నాం, చెస్ట్ ఎంత పెడుతున్నాం అనేసి మీరు మెజర్మెంట్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అందువల్ల నేను నోట్స్ ఒకటి ప్రిపేర్ చేశాను. ఈ నోట్స్ వచ్చి నేను కరెక్ట్ మెజర్మెంట్ అని చెప్పటం లేదండి. ఇప్పుడు
ఫుల్ లెంత్ నేను వీడియోలో చూడండి మీరు. ఫుల్ లెంత్ కానీ చెస్ట్ కానీ ఏది కానీ ఇది కరెక్ట్ మెజర్మెంటు ఇట్టే ఉంటుంది అనేసి నేను చెప్పడం. ఎందుకంటే పొడవు ఉండేవాళ్ళు ఉంటారు, పొట్టిగా ఉండేవాళ్ళు ఉంటారు, బొద్దుగా ఉండే పాప ఉంటుంది, సన్నగా ఉండే పాప ఉంటుంది. అందువల్ల ఇది కరెక్ట్ మెజర్మెంట్ కాదు, కానీ 3 భాగాలు ఇలాగ ఉంటుంది. ఇంకొక భాగం మీకు అది వాళ్ళ శరీరాకృతిని బట్టి మీరు అవగాహనకు వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా కుట్టమన్నా రాజు చేయట్లేదు 1 ఇయర్ బేబీకి ఇలా కుట్టండి మెజర్మెంట్ కుట్టేసేయండి అంటే మెజర్మెంట్ ఉండింది అనుకోండి, దాన్ని పెడతారు, ఆల్ది గీసేస్తారు, కట్ చేస్తారు, కుట్టేస్తారు. అలానే నేర్చుకున్నారంటే మీరు ఎవరికన్నా మెజర్మెంట్ లేకుండా కుట్టమని చెప్పినప్పుడు మీకు అవగాహనకు రాదనమాట. అప్పుడు మనకు కష్టంగా ఉంటుంది. అందువల్ల బేబీకి 2 సంవత్సరాల పాపకి ఎంత నెక్ డౌన్ ఉంటుంది, 15 సంవత్సరాల పాపకి ఇంత నెక్ డౌన్ ఉంటుంది, చెస్ట్ ఇంత ఉంటుంది, పొడవు ఎంత ఉంటుంది. ఇది ఒక అవగాహన వచ్చింది అనుకోండి, మీకు మళ్ళా కుట్టేదాన్ని కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది, ఒక అవగాహనకు వస్తుంది. మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతారు అనమాట. మెజర్మెంట్ లేకపోయినా కూడా కుట్టగలుగుతారు. అందువల్ల ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇది ఎవరికి ఎంత ఉండాలా ఏమనేసి నేను నోట్స్ పెట్టాను, అది ప్రిపేర్ చేసుకోండి. మా వీడియోలు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రతిరోజు కూడా నేను వీడియోలు పెడతాను, లేకపోతే రోజు మార్చి రోజు పెడతానండి. ఎందుకంటే ఒకరోజు మీరు ఇప్పుడు చిన్నదే కాబట్టి ఒక రోజులో కుట్టేయచ్చు. పెద్దవి అనుకోండి, ఇప్పుడు బ్లౌజులే ఉంటాయి, మోడల్ బ్లౌజులు ఉంటాయి, అవన్నీ నేను ఇప్పుడు 1, 2, 3 వీడియోలుగా 2 వీడియోలుగా పెడతా ఉంటానండి. అది మీరు నేర్చుకునేదానికి, నేర్చుకునే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో. ఇంకా 10 మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్పండి. 40+ ఉన్నా 50+ ఉన్నా అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరికి నేర్చుకోవచ్చు అండి. చేతిలో పని ఉంటే మంచిది. అలాంటి వాళ్ళకి నా వంతు నాకు తెలిసింది నేను చెప్పియాలనేసి నేను ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను. నాకు మీ సహాయం ఉంటే నేను ఇంకా ముందుకు పోయి ఇంకా వివరంగా కూడా చెప్తాను. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలా అనేది కూడా నేను వివరంగా చెప్తాను. మా వీడియోలు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక వీడియోలో ఫుల్ జాకెట్ గురించి నేర్చుకుంటామండి. ఫుల్ జాకెట్ అయిన తర్వాత బ్లౌజ్ గురించి నేర్చుకుంటాము. బ్లౌజు మీరు కొద్దిగా నేర్చుకొని పర్ఫెక్ట్గా ఎలా కుట్టాలని, ఈ పండగలో మీరు మీ పిల్లలకి డ్రెస్సులు వేసుకునేటట్టు మీరు కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టుకునేటట్టు నేను ఈ 4 రోజుల్లో చెప్పుకుంటాను. ఆ తర్వాత కూడా చెప్తాము, కానీ ఈ 4 రోజులు అయ్యేసరికి డ్రెస్సులు బ్లౌజు పర్ఫెక్ట్గా కుట్టుకునండి. మీ బ్లౌజులు మీరే కుట్టుకునేటట్టు మిమ్మల్ని ప్రిపేర్ చేయాలా. అందువల్ల మా వీడియోలు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవాళ్ళు ఒక నోట్స్ ఒకటి తీసుకొని ప్రిపేర్ చేసుకోండి. దాంట్లో ఈ కొలతలు ఇవన్నీ రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు నేర్చుకుంటారు, కుట్టేస్తారు, అక్కడికి మర్చిపోతారు. మీకు ఎప్పటికైనా కూడా ఎవరికైనా కుట్టాలంటే మెజర్మెంట్ లేకుండా కుట్టమని చెప్పినా మీకు ఉతారుగా ఇది ఇంత ఉంటుంది, ఇంతలో కుట్టొచ్చు అని ఒక ఐడియా ఉంటుంది, ఒక అవగాహన అనేది ఉంటుంది. ఆ తర్వాత వచ్చి ఎవరైనా మెజర్మెంట్లో ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఇంతలో కుట్టాలి అని ఒక పర్ఫెక్ట్ కొలతలు తెలిసి పెట్టుకుంటే, ఇది పర్ఫెక్ట్ కొలతలు అయితే కాదండి, ఇంతే ఉంటుంది అని ఖచ్చితంగా నేను చెప్పడం లేదు, కానీ ఇది ఇంచుమించుగా ఉంటుంది అనమాట. ఒకరు లావుగా ఉంటారు, ఒకరు తక్కువగా ఉంటారు, ఒకరు హైట్ తక్కువగా ఉంటారు, హైట్ ఎక్కువగా ఉంటారు, ఇలాగా రకరకాలుగా ఉంటుంది. కానీ మనకు 3 భాగాలు ఇంతలో ఉంటుంది, ఇంత పిల్లలకి కానీ ఇంత ఏజ్లో ఉండే వాళ్ళకి ఇంతలో ఉంటుంది అని ఒక అవగాహన, ఐడియా అనేది మనకు ఉన్నిందనుకోండి, మనం ధైర్యంగా చెప్పొచ్చు, ఇది ఇంతే కరెక్టే, నేను కుట్టేది కరెక్టే అనేసి మనం ఎవరన్నా చెప్పినా కూడా మనం వాదించవచ్చు. కరెక్ట్ అనేసి మన దగ్గర ఒక నమ్మకం అనేది ఉంటుంది అన్నమాట మనకు. అందుకనేసి నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకునేసి మీరు ఎవరికైనా కుట్టినా కూడా ఆ కొలత మీరు ఎంతకు పెడుతున్నారు, మనం ఇంతకే పెడుతున్నామా, మనం ఇంతకు పెట్టేది కరెక్టేనా అనేసి మీకు ఒక ఐడియాకి ఉండేదానికి మీరు ఎంతెంత పెడుతున్నారో అది కూడా రాసి పెట్టుకోండి. నేను పిల్లలకి ఎంత పెట్టినాను అనేసి, షోల్డర్ ఎంత, భుజం ఎంత, నెక్ డౌన్ ఎంత అనేసి ఇంతలో పెట్టానని రాసి పెట్టుకోండి. మీకు పదే ఇది చూసినప్పుడు ఒక 4 సార్లు చూసినారంటే ఒక గుష్టిగా వచ్చేస్తుంది. అప్పటికి మర్చిపోరనమాట. మర్చిపోకుండా లెక్కలు ఉండేదనేది ఇప్పుడు ఉతారుగా మనం పెట్టి దాని మీద బాడీ పెట్టి కుట్టేదానికిను
ఇట్లా మనకు ఒక లెక్కలు కానీ ఉన్నిందనుకోండి, ఆ లెక్కలు అనేది మనకు ఐడియాలో నిలిచిపోతుంది. అది ఎప్పటికీ గుర్తుంటుంది అనమాట. అందువల్ల మీరు ఒక నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ఇలాగ రాసి పెట్టుకోండి. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చెప్పండి. ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చండి. ఇప్పుడు సగం పని తెలిసి తెలియకుండా కూడా చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.